హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చింది అంటే ఇంట్లో ఏదో ఒక స్పెషల్ చేయాలి కదా. ఇవాళైతే నేను మిక్స్డ్ వెజ్ పులావ్ చేసేస్తున్నాను అనమాట. సో కుక్కర్లో దీనికోసం నేనైతే కుక్కర్లో చేస్తున్నాను అండి, ఈజీగా అయిపోతుంది అనేసి. కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ వేసుకుంటున్నాను అండ్ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను అనమాట. బగారాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మన ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసేసుకోండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న ట్రిక్స్ ప్లే చేస్తే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా. టమాటోస్ వేసుకోండి, ఎందుకంటే ఆ టమాటోస్ తోటే ఇందులో ఫ్లేవర్ వస్తుంది. ఇది బిర్యానీ కాదు, మిక్స్డ్ వెజ్ పులావ్. నెక్స్ట్ ఇందులో ఉప్పు, పసుపు, సరిపడా ఉప్పు వేసేసుకోండి అండ్ కారం, ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా. హోల్ గరం మసాలా వేసాం, మళ్ళీ గరం మసాలా పౌడర్ ఎందుకు అనుకుంటున్నారా? అదొక ఫ్లేవర్ అండి. ఆ గరం మసాలా ఫ్లేవర్ వేస్తేనే ఆ టేస్ట్. అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదంతా మంచిగా కుక్ అవుతున్నప్పుడు మనం ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం నేను డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. రెగ్యులర్గా వేసి ఆలు అట్లా కాకుండా ఇవాళ గ్రీన్ పీస్, క్యారెట్, బీన్స్, మష్రూమ్స్ వేస్తున్నాను అనమాట. ఎక్కువ మష్రూమ్స్ అండ్ ఎక్కువ కార్న్ కూడా. సో దీంతో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది మంచిగా కలిపేసుకొని కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. ఆ పెరుగుతోటి కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. సేమ్ మనం బయట తినే పులావ్స్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మంచిగా నేను 2 కప్స్ ఆఫ్ రైస్ కూడా కొంచెం ఇట్లా జస్ట్ ఇట్లా ఫ్రై చేసేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటాను. వీకెండ్ వచ్చిందంటే నిజంగా ఏదో ఒక స్పెషల్ కావాల్సిందే ఇంట్లో. సో 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందామండి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి ముంచి కలిపేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. పైనుంచి 1 టీ స్పూన్ అట్లా గీ వేసేసుకొని దీన్ని 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందాము. మనకి యమ్మీ యమ్మీ మష్రూమ్ పులావ్ అనుకోండి, మిక్స్డ్ వెజ్ పులావ్ అనుకోండి, కార్న్ పులావ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, సూపర్గా రైతాతో ఎంజాయ్ చేస్తారు. ఇంకా నాకైతే చెప్తున్నాను కదా, ఇట్లాంటిది ఒక ఐటెం చేస్తే ఇంకా టెన్షన్ ఉండదు అనమాట. వీకెండ్ అంతా కూడాను సూపర్గా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో. మీరేం స్పెషల్స్ చేస్తారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.